కాతి నరసింహస్వామి సన్నిధానంలో గతంలో కుటాకుల నుంచి మా తాతల ముత్తాతల కాలం నుండి తేరుకాడికి వచ్చి సన్నమత్తోకి ఎక్కి వచ్చేటోళ్ళు. మేమే తేరుపైకి ఎక్కేటోళ్ళం కాదు. నువ్వు యాడ్ నుండి వచ్చి ఈ కదిరిలో ఆదిపత్ర శలాజాలంటే జరిగే పని కాదు. గతంలో పాఠశాల ఎంటపడి ఉండేవాడిని కదలేదు. ఆయనకు శిష్యుడిగా ఇంతకుముందు మేము సానుభూతి పొంది ఆడ ఎక్కించినాము. అందప్ప ఈడ ఆదిపత్ర చలాంచాలంటే చాలా బరువు. ఇంకోటి రెండో విషయం ఏంటంటే లక్షలాది మంది భక్తులు వస్తారు నరసింహస్వామి గుడికి. ఆ దాంట్లో నువ్వు భక్తునివి రావచ్చు, తెగ కొట్టుకొని పోవచ్చు. అంతేగాని నేను పైకి ఎక్కేసి నేను తిరుగుతాను, నేను మాట్లాడతా చెప్పంటే అయ్యే పని కాదు. నిజంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే అట్లా నాయకుడు ఈ కదిరి కాజలు చిక్కపోడు కూడా గతంలో మేము దాదాపు 40 ఏళ్ళ ముందు మాకు అనుభవం ఉంది. తేరుగాడ ఇంత వైభవంగా ఇంత డెకరేషను తిరువీధుల్లో కానీ పత్రిక మునేశ్వరి తొలినాడు సాగు కానీ మలనాడు సాగు కానీ అంత వైభవంగా చేస్తారంటే ఎవరి పుణ్యం అంటే ఒక కదురు ప్రసాద పుణ్యమే. ముక్కోటి ఏకాదశి రాపదు కానీ ముక్కోటి దేవుల సాక్షిగా ఆయన అంత సింగారంగా కదిరి నరసింహస్వామి సన్నిధానంలో వైభవంగా చేస్తారంటే మా ఎమ్మెల్యే గారి గొప్పతనము. ఆయనకు మాట్లాడే అర్హత లేదు, నీకు హక్కు కానీ లేవు, ఆయనకు చెప్పే అంత హక్కు కానీ ఇతను లేదు. ఏదో కేంద్రం నుండి బలగాలు తీసుకొని గన్మెన్లు అంతం పెట్టుకొని నేను చాలా పోస్టులు చెప్పంటే ఏ పని కాదు. కొంత నిదానంగా నిబ్బరంగా జనాలకు ముందు అందుబాటులో పోతే నువ్వు ఒక నాయకునివి. ఈ నాయకమై గుడి కానీ చందా కొద్ది ఎప్పుడన్నా 10,000 కానీ 5,000 చందా చెత్త నీకు ఉందా? గుళ్ళు గోపురాలు కానీ ఎవరైనా పేదలు వచ్చి అడిగినప్పుడు నువ్వు ఏదన్నా డొనేషన్ ఇచ్చే సత్తా నీకు ఉందా? అది కానీ లేదే. మా ఎమ్మెల్యే కానీ అరే అర్హత హక్కులు ఎవరికి లేవు. సాక్షి పేపరోడు విలేకరు వార్తకు ఉద్దేశపూర్వక రాత్రాడు అవి కామెంట్ చేస్తాం. కాబట్టి కొన్ని విషయాల్లో తప్పు దావాలను ప్రాధాన్యం పడినాం మేము. మంచి నాయకుడికి మంచి మార్కులు వేయండి, చెడు పోతే చెడు వేయండి. ఆయన చెడు చేయడు, మంచి తప్ప అడతాడు పెడతాడు. అట్లా వ్యక్తిని అట్లా నాయకుడు మా నాయకుడు అనే అర్హత హక్కులు మీకు లేవని చెప్పని అందరూ మూలంగా